పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ 23 నుండి 29 వరకు 2 దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. టీఎంసీని ఎలాగైనా గద్దె దింపి కాషాయ జెండా ఎగిరేయాలని బీజేపీ పథకాలు రచిస్తుంది. మరోవైపు ఒంటరిగా బరిలో దిగి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుండగా, తమ ఒకప్పటి కంచుకోటలో మళ్లీ మంచి ఫలితాలను రాబట్టాలని సిపిఎం భావిస్తోంది. ఈ క్రమంలో అసలు బెంగాల్లో ఏం పార్టీకి అనుకూల ఆ వాతావరణం కనిపిస్తుంది? సర్వేలు ఏం చెబుతున్నాయి? బెంగాల్ దీదీదా మోదీదా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు సాధించాలి. 2011, 2016, 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఎంసీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. పేదల్లో పార్టీకి ఉన్నటువంటి ఆదరణ, తాము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, సార్పై పోరాటం తమకు కలిసొస్తాయని టీఎంసీ భావిస్తుంది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా టీఎంసీకి ప్రధాన బలంగా అధినేత్రి మమతా బెనర్జీ క్రేజ్ నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో పార్టీకి బలమైన కేడర్ ఉండడం కూడా ప్లస్ గా నిలుస్తుందని అంటున్నారు. దీదీ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో 2021లో తీసుకొచ్చినటువంటి లక్ష్మీర్ బండార్ కు ఎంతో ఆదరణ లభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకు నెలకు 1200, ఇతర మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. దీదీ తీసుకొచ్చిన 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, అమ్మాయిల విద్య కోసం తీసుకొచ్చినటువంటి కన్యాశ్రీ స్కాలర్షిప్ పథకాలకు కూడా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల వచ్చినటువంటి కొన్ని సర్వే రిపోర్టులో కూడా టీఎంసీకే ఎక్కువ అనుకూలంగా కనిపిస్తున్నాయి. న్యూస్ 18 సర్వే రిపోర్ట్లో సీఎం అభ్యర్థిగా మమతా వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. టీఎంసీకి స్పష్టమైన విజయం దక్కుతుందని ఈ సర్వే రిపోర్ట్ చెబుతుంది. మాత్రిజే మరియు చాణక్య పోల్ సర్వే రిపోర్ట్లో సైతం బెంగాల్ దీదీదే అనేటువంటి చెబుతున్నాయి. టీఎంసీకి 140 నుండి 160 సీట్లు వస్తే బీజేపీకి 130 నుండి 150 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇతర పార్టీలకు 8 నుండి 16 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. దీంతో ప్రధాన పోటీ మాత్రం ఈ 2 పార్టీల మధ్యనే ఉండబోతుందని ఓ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు రాష్ట్రంలో దీదీ 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం వల్ల కొంత వ్యతిరేకత కూడా ఉందని తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ మధ్య చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా టీఎంసీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ 2వ స్థానానికి పరిమితమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ ఎప్పటి నుండో వ్యూహాలు రచిస్తుంది. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తుంది. మోడీ చరిష్మా, హిందుత్వ ఎజెండా తమకు ఎన్నికల్లో లాభం చేకూరుస్తుందని కాషాయ పార్టీ అనుకుంటుంది. ఇక 2001లో బీజేపీకి రాష్ట్రంలో కేవలం 5% ఓట్లు రాగా, అది మెల్లిమెల్లిగా పుంజుకొని 2021లో 77 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. టీఎంసీ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఉద్యోగ కుంభకోణాలను బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. రాష్ట్రంలో టీఎంసీ కారణంగా తలెత్తిన శాంతి భద్రతల సమస్యను సైతం ప్రధాని మోడీ ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి నేరాలను కూడా ఎండగడుతుంది. ఈ అంశాలు బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీతో పొత్తు పెట్టుకోగా ఈసారి సింగిల్ గానే బరిలోకి దిగుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో భారీ సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంది. మాల్దా, మర్జిదాబాద్ మరియు నదియా వంటి జిల్లాలలో కాంగ్రెస్ చారిత్రాత్మకంగా బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లో మైనార్టీ ఓటర్ల మద్దతు పొంది కొన్ని కీలక స్థానాలను గెలవాలని పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ మధ్యనే ప్రధాన పోటీ ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఈ ఓట్లు ఎవరికి ప్లస్ అవుతున్నాయనేది ఫలితాల తర్వాత అయితే తెలుస్తుంది. ఇక సిపిఎం విషయానికి వస్తే, సిపిఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ లాంటి భాగస్వామ్య పార్టీలతో కలిసి బరిలోకి దిగుతుంది. ఈ లెఫ్ట్ ఫ్రంట్ లో సిపిఎం 170కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఇతర పార్టీలు మిగిలిన స్థానాల నుండి బరిలోకి దిగుతున్నాయి. ఈసారి సిపిఎం ఎక్కువ సీట్లను యువతకే కేటాయించింది. దీంతో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం మరోసారి బెంగాల్ దీదీదేనని సర్వేలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి చివరికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
ఎందుకంటే గత 3 దఫాలుగా దీదీదే అధికారం అక్కడ కొనసాగుతుంది. అయితే ఈసారి అంటే గతంలో బీజేపీ పెద్దగా లేనటువంటి రాష్ట్రంలో దాదాపు అవి పుంజుకొని 77 స్థానాలకు గాను పరిమితమైంది. అయితే ఈసారి గెలుపునే లక్ష్యంగా చేసుకొని మోడీ సర్కార్ కంప్లీట్ గా అక్కడ కాషాయ జెండా ఎగిరేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. మరోవైపు అక్కడ సిపిఎం ఏదైతే కంచుకోటగా ఉన్నటువంటి సిపిఎం సంబంధించినటువంటి పార్టీ కూడా ఈసారి ఎలాగైనా తమ పార్టీ పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని అక్కడ కంకణం కట్టుకొని ప్రచార రథాలు ముగిస్తా ఉంది. సో మొత్తంగా ఎటు చూసినట్టు కాంగ్రెస్ కూడా ఇప్పుడు పొత్తులతోటి ఏదైనా కానీ ఇప్పుడంటే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎలాగైనా మనం ఎంతో కొంత ప్రభావం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పనిచేస్తుంది. సో మొత్తంగా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సిపిఎం కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు, మరోవైపు అక్కడ దీదీకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు టిఎంసి. సో ఇలా మొత్తంగా మూడు రాజకీయాల పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ఎవరికి వాళ్ళు రాజకీయంగా అటు పొలిటికల్ గా దాని తర్వాత పర్సనల్ గా అంటే విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టుకుని మేం చేశామంటూ కూడా ఎవరికి వాళ్ళు ఓట్లను దండుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడు రెండు ఉభయ సంబంధించినటువంటి పార్టీలు అయితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తంగా ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి. సిపిఎం సంబంధించినటువంటి పూర్వవైభవం తీసుకురావాలని వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మరొక్కసారి 3 సార్లు దఫాగా అంటే 3 సార్లు ఏకదాటిగా గెలిచినటువంటి టీఎంసీ మరొక్కసారి అధికారంలోకి రావాలని అక్కడ దీదీ అంటే మమతా బెనర్జీ సైతం అక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ బీజేపీ ఎలాగైనా 2వ స్థానానికి గతంలో వచ్చాం, ఈసారి మొదటి స్థానానికి వెళ్ళి ఈసారి ఎలాగైనా అక్కడ రాష్ట్రంలో జెండా ఎగరేయాలని బీజేపీ సూచిస్తుంది. మొత్తంగా ఈ పరిస్థితులని చూస్తే మాత్రం అక్కడ బెంగాల్ రాజకీయం మరింతగా వేడెక్కిందనే చెప్పాలి. సో ఈ త్రిముఖ పోటీ మధ్య ఎక్కువగా సర్వేలు మాత్రం దీదీకే ఎక్కువ ఓట్లు పడతాయి, మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్నటువంటి కమెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. సో మరి బెంగాల్లో ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.